నమస్కారం. శ్రీ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గీతనైనా తలరాతనైనా మార్చుకునే శక్తి భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. ఇక అందరికీ ఏ సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం శుభ ఫలితాలు కలుగజేస్తుంది. మన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయటకు శ్రీ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం నుంచి ప్రముఖ జ్యోతిష్య వాస్తు జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ బమిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కనుక లైవ్ నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదా వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అనుకుంటే కనుక గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కైనా సరే మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు వ్యక్తిగతంగా కలిసి. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతర్ఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బీఆర్కే న్యూస్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో శ్రీ సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయ కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఎక్కడున్నదంటే ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ రెండు నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం. చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. పెద్ద తిరుపతి మొక్కులను కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఉన్నాక ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, పిల్లలు ఎదుగుదల లేని వాళ్ళకి కానీ ఎంతోమందికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను పరిష్కారం చేస్తుంది. అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని మీ మొక్కులను కూడా తీర్చుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలని సంప్రదించినట్టయితే మీకు ఎటువంటి పరిష్కారం చేయడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలిస్తే సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవలేదని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. మీ నెంబర్లను కూడా ఫీడ్ అవుతాయి. ఎక్కడి నుంచి కాల్ చేశారు, ఏ సమస్య గురించి చేశారని చెప్పి కాల్ బ్యాక్ చేస్తాం. మీ సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. గురుగారు, మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికి రండి, మా ఊరు రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలైన ఇంటి వాస్తు సమస్యలైన పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే కాల్ కలని వాళ్ళు ఉంటే కనుక గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక లైవ్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. మాట్లాడేటప్పుడు దయచేసి ఎవరైనా సరే టీవీ సౌండ్ తగ్గించి గురుగారితో మాట్లాడాలనుకున్న వాళ్ళు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడితే మీరు చెప్పే వివరాలు కూడా క్లారిటీగా ఉంటాయి. ఓకే గురుగారు, ఒక ఇంట్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, కానీ దానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. వాస్తు ప్రకారం ఎలాంటి గృహం ఉంటే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అంటారు? ఈరోజు ఇల్లు నిర్మాణంలో 100% వాస్తుపరంగా కూడా మనం సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా జాతకరీత్యా మా నక్షత్రరీత్యా ఏ సింహద్వారం మనకు వచ్చి వస్తుంది అని తెలుసుకొని మనం ఇల్లు నిర్మాణం ఆ దిక్కుని మనం నిర్మాణం చేసుకున్నట్టయితే ఎటువంటి ఒడిదుడుకులు కానీ, ఆటంకాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అందుకే ఆ ఇల్లు కట్టుకున్నాడరా, చాలా బాగున్నాడరా, ఎదుగుదల ఉన్నాడరా అన్నాడు. ఆ ఇల్లు కట్టుకున్నాడరా, ఆ ఇంట్లోకి వెళ్ళాడరా, లేనిపోని చికాకులన్నీ వచ్చాయరా అంట. అంటే అలాంటి ఇబ్బందులు కలగకుండా ఇల్లు నిర్మాణం చేసుకుందామని సంకల్పం జరిగినప్పుడే ఇల్లు శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించినప్పుడు ఆ ఇల్లు శంకుస్థాపనలో భూమిలో ఒక మత్స్యంత్రం అనేది వేసుకోవాలి. అలాగే ఇల్లు నిర్మాణం అయిన తర్వాత, గృహ ప్రవేశం అయిన తర్వాత ఇంటికి ఒక నరఘోష యంత్రం పెట్టుకోవాలి. ఆ 2 యంత్రాలు మనం పెట్టినట్టయితే ఇంట్లోనే వాస్తు దోషాలు ఏమన్నా ఈ రోజుల్లోని మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా మన సమస్యలను పరిష్కారం చేయడానికి ఆ మత్స్య యంత్రం అనేది, నరఘోష యంత్రం అనేది కాపాడుతాయి. ఆ వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపుని మన వెంకటకామేశ్వర జ్యోతిషాల చాలామందికి యంత్రాలు పూజలు చేసి ఇస్తున్నాం. అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంట్లో మత్స్యంత్రం వేస్తున్నాం. అలాగే ఇంట్లో ఇబ్బందులు పడకుండా ఉండడానికి నరఘోష యంత్రం వేస్తున్నాం. అలాగే వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళకి కుబేర యంత్రాలు వేస్తున్నాం. అలాంటి యంత్రాలు అన్నీ చక్కగా పూజలు చేయించుకొని మీ జాతకరీత్యా అన్ని శుభాలు కలుగుతాయమ్మా. ఓకే గురుగారు, జాతక ప్రకారం చాలామంది కొంతమందికి పుట్టిన తేదీ అటువంటివి తెలియదు. వారి పేరుని పెట్టి వివాహానికి సంబంధించి ముహూర్తం పెట్టుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఏంటంటమ్మా, నక్షత్రాన్ని బట్టి పెట్టాలి జాతకరీత్యా. ఎందుకంటే పేరుని బట్టి ఏంటంటే కొన్ని అవగాహన ఉంటాయి. ఏదో నచ్చిన పేరు పెట్టడం జరుగుతుంది. తప్పని పరిస్థితుల్లో మరి తప్పని పరిస్థితి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు. అలాగా డేట్ ఆఫ్ బర్త్లు తెలియని వాళ్ళకి ఏమైనా అంచనాలు ఉంటే
పలానా అమావాస్య రోజు ముందు పుట్టాం, కార్తీక మాసంలో పుట్టాం, పున్నం ముందు పుట్టాం అని ఓ అంచనాలు ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ నక్షత్రాన్ని తీసివచ్చు. అలాంటి తీయలేని పక్షంలో రానిలేని పక్షంలో పేరుని బట్టి పెట్టుకోవచ్చు, తప్పు ఏం లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు సరైన గురువుల దగ్గరికి వెళ్ళాలి. అలాంటి పేరు నిర్ణయించుకున్నప్పుడు సరైన గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పేరు మేము పుట్టేటప్పుడు అంటే పెళ్లి టైంలో పేరు మార్చేస్తున్నారు. అవును. అంచేత ఆ పేర్లు మార్చి మళ్ళీ చేయకూడదు. ఉన్న పేరు పుట్టేటప్పుడు అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్నగారు ఏ పేరు అయితే పెట్టారో ఆ పేరు మీదే వివాహ ముహూర్తం అనేది పెట్టినట్టయితే ఆ దంపతులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయమ్మా. అది జాతకాల కలవలేదని చెప్పి కొంతమంది పేర్లు మార్చేస్తూ ఉంటారు. అది అమ్మ ఒక విషయం, ఉన్న దోషాన్ని మనమే ఆపేయలేం కదా. ఇప్పుడు ఇది మార్చేస్తే ఉన్న దోషం పోతుందా? పోదు. దాన్ని ఏంటంటే దానికి ఏమైనా దోషం ఉంటే ఆ దోష నివారణ చేసుకొని వివాహం చేసినట్టయితే ఆ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. పేరు చేసేసిన మాత్రాన్ని ఆ ఉన్న దోషాలు లేనిపోని చికాకులు అనేది చేస్తుంటాయి. పిల్లలు ఆర్థికపరంగా ఇబ్బంది పడతారు, మానసికంగా ఇబ్బంది పడతారు, గొడవలుగా ఇబ్బంది పడతారు. మొన్న అలాగే ఒకరి జాతకాలను అప్పకుండా చేశారమ్మా. ఆ దంపతులు ఇద్దరు కూడాను ఆ పిల్ల ఆ పిల్లకి ఏంటంటే 9 సంవత్సరాల పిల్ల పుట్టింది. ఆ అమ్మాయి వచ్చి తల్లిదండ్రులు ఉన్నది, తండ్రి చోట ఉంటున్నాడు, ఇద్దరు డాక్టర్లు. పెద్ద పెద్ద ఇబ్బందులు పడుతున్నారమ్మా, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇద్దరికి జాతకాలు మనం ఎందుకు చూశానంటే వాళ్ళిద్దరికి నప్పకుండా వివాహం చేశారు. సంబంధాలు బాగున్నాయని చెప్పి చేశారు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంచేత కలవాలనుకుంటున్నారు, కలవలేకపోతున్నారు. ఇలాంటివన్నీ డిస్టర్బెన్స్లు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు పిల్లలు మనం పెట్టకూడదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు ఒకటే విన్నపం చేస్తున్నామమ్మా, పిల్లలు జాతకాలు చూసి ఆచి వివాహం ముహూర్తం మాత్రం నిర్ణయించండి. పేర్లు మార్చి చేయకండి, నక్షత్రాలు మార్చి చేయకండి. పిల్లలు ఇబ్బంది పడిపోతారమ్మా. ఒక కాలర్ని తీసుకుందాము. నమస్తే అండి బ్రహ్మం గారు. హలో బ్రహ్మం గారు, నమస్తే అండి. టీవీ చూస్తూ మాట్లాడద్దండి, టీవీ సౌండ్ తగ్గించేసి ఫోన్లో మాట్లాడరా. అమ్మా నమస్కారం, అది నర్సరావుపేట. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ సెంటర్ లో వెల్డింగ్ షాప్ ఒకటి ఉందమ్మా, అక్కడ కి ఏదన్నా యంత్రం పెడదాం అనుకుంటున్నా. ఎవరి గురించి? మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? మా గురించే. ఓకే, పుట్టిన తేదీ టైము ఉందా? మీరు పుట్టిన తేదీ టైము ఉందా? అక్కడ వెల్డింగ్ షాప్ ఉంది సెంటర్ లో, మా ఊర్లో. అక్కడ నరదిష్టిగా ఉంది, యంత్రం పెట్టాలనుకుంటున్నాము, అందుకని అడుగుతున్నా. పుట్టిన తేదీ టైము చెప్పండి మీది ఉంటే కనుక. హలో, సరే అండి. మీరు తేదీ లేదమ్మా. ఓకే, మీ మొదటి సంతానానికి ఏమన్నా ఉందండి? మీ మొదటి సంతానం అబ్బాయి వెంకటాచారి. ఓకే, వారిది ఉంటే చెప్పండి. మీ ఫస్ట్ అబ్బాయా? అబ్బాయిదంట. ఫస్ట్ అమ్మాయా? అమ్మాయి పుట్టిన తేదీ టైము చెప్పండి. డిసెంబర్ 26. సంవత్సరం చెప్పండి. 1988. 1988 డిసెంబర్ 26. టైం చెప్పండి. 10:30 10:37 రాత్రి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో నమస్కారం అండి. అయ్యా నమో వెంకటేశాయ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సరావుపేట అండి. చెప్పండి. పాప సోమవారం పుట్టింది, అవునా? పాప సోమవారం పుట్టింది. అవును, కరెక్టే. ఆశ్లేష నక్షత్రం 2వ పాదం అయింది, కర్కాటక రాశి. అవును. ఇప్పుడు ఏంటండి సమస్య ఏంటన్నారు? అక్కడ కొట్టు పెట్టే వెల్డింగ్ షాప్ అండి. అక్కడ బాగా కలిసి రావట్లేదు, ఏమంతరం పెట్టమంటారని మీరు మళ్ళీ అడుగుదామని అడుగుతున్నా. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున ఒక నరఘోషాంతరం పెడతాము. పెట్టినట్టయితే మీ వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మీ జన్మ నక్షత్రం ఆ దోషాలు ఏమీ లేకుండా. హలో, వింటున్నారండి. హలో, టీవీ చూస్తూ వింటున్నారు. మీకు ఆ నరఘోషాంతరం అనేది మన నరఘోషాంతరం ఒకటి పెడదాం మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున. ఈ మధ్య నేను అటుపక్క వస్తున్నాను, ఒకసారి పర్సనల్గా కలిసి మనం ఏ యంత్రం పెడదాం. ఓకేనా? సరే సార్, మీ నెంబర్ ఒకరోజు ఇస్తారండి. ఆ నెంబర్ పక్కనే స్క్రీన్ మీద రన్ అవుతున్నాయి కదా, 2 నెంబర్లు. 2 నెంబర్లు ఉన్నాయి కదా పక్కనే తెర మీద. ఓకే ఓకే ఓకే. ఆ 2 నెంబర్ నోట్ చేసుకుని ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే. రైట్ శుభం. ఓకేనండి, 2 నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, అవి గురువు గారి యొక్క పర్సనల్ నెంబర్స్. ఆ నెంబర్స్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేయండి, మాట్లాడతారు. రైట్, మరొక కాలర్ ఉన్నారు గురువు గారు, తీసుకుందాం. కడప నుంచి కిషోర్ గారు, నమస్తే అండి.
నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా కొడుకు గురించి మేడం. పుట్టిన తేదీ, టైము చెప్పండి. చెప్తాను మేడం. పుట్టిన తేదీ వచ్చి 20/11/2011 మేడం. 20/9/2011 మేడం. 20/9/2011. అవును మేడం. ఓకే, టైం చెప్పండి. టైం వచ్చి 12:46 మేడం, ఆఫ్టర్నూన్. 2011 సంవత్సరం 9వ నెల 20వ తారీఖు మధ్యాహ్నం 12:46. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం పిల్లోడు చదువు సరిగా చదవట్లేదు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో. అవును మేడం. హలో మేడం మా పిల్లోడి పేరు కార్తీక్ మేడం. అయ్యా నమో వెంకటేశాయ, చెప్పండి. స్వామి మా కొడుకు పేరు కార్తీక్ పేరు పెట్టాము. ఓకే. కానీ అతను సరిగా చదువు సరిగా రావట్లేదు. ఓకే, మాకు కొద్దిగా అది ప్రాబ్లం క్లియర్ చేస్తారా సార్? తప్పకుండా 20వ తారీఖు సెప్టెంబర్ 2011, అవునా? అవును సార్. 20/9/2011. అవునవును, పావుతొక్క 12 1 గంట పుట్టాడు, అవునా? అవును సార్. అయితే మంగళవారం పుట్టాడు, అవునా? మంగళవారం. భాద్రపద మాసంలో బహుళాష్టమి నాడు పుట్టాడు. మృగశిర నక్షత్రం. అవును సార్. 2వ పాదం అయింది, వృషభ రాశి అయింది. వృషభ రాశి వృశ్చిక రాశిలో పుట్టాడు, కొంచెం మహాదశలో పుట్టాడు. ఏంటి బాబుకి ఆరోగ్యం కూడా ఇబ్బంది కనబడుతుందా? అవును సార్. అదే బాబుకి నాగసర్పదోషం ఉన్నది. ఆ నాగసర్పదోషం ఉంటే చదువు బ్రేక్ పడుతుంది, ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, రేపొద్దున కెరీర్ అంతా దెబ్బ తగ్గుతుంది. ఆ ఇబ్బంది రాకూడదు. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు చాలా మందికి సర్పదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా మనం చేపిస్తున్నాము. మనం ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. నా నెంబర్లో ఫీడ్ అవుతున్నాయి రెండును. మీరు లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తే ఒకసారి ఎలా చేయాలో తెలియపరుస్తాను. మీ బాబుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మీకు మీ కుటుంబానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేద్దాం. ఓకేనా? రైట్. అవును. సరే స్వామి. ఇంకొకటి, మా అతను పేరు మేము వృషభ రాశి వస్తుంది, కానీ మేము పెట్టిండేది కార్తీక్ అని పెట్టినాము. ఓకే, దానికి సంబంధం లేదు. మిథున రాశి కింద వస్తుంది. ఇంకా పేరుతో పని లేదు. పేరుతో పని లేదు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం ఉంది కనుక మృగశిర నక్షత్రం 2వ పాదం అయింది, వృషభ రాశి అయింది. దాన్నే మనం లెక్కలో పరిగణన చేసుకోవాలి తప్ప మీరు పుట్టేటప్పుడు ఏ పేరు అయితే పెట్టారో ఆ పేరుతో మనకు పని లేదు. ఓకేనా? రైట్. రైట్. నెక్స్ట్ కాలర్ గురుగా తీసుకుందాం. తిరుపతి నుంచి మునీశ్వర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి మేడం. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 22 ఆగస్ట్ 1997. 1997. ఓకే, టైం చెప్పండి. 10:15 PM మేడం. 10:15 PM. అవునండి. ఓకే. 1997 ఆగస్టు 22వ తారీఖు రాత్రి 10:15 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అబ్బాయిది వివాహం ప్రయత్నాలు చూస్తున్నాము. అది ఎట్లా చూడాలి, ఏ రాశి వాళ్ళని చూడాలి, కుదిరేది. బాబుది వచ్చి రాశి. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. హలో అయ్యా నమో వెంకటేశాయ. నమస్తే అండి. తిరుపతి కాల్ చేస్తున్నారా? అవునండి. అదే బాబు ఆగస్టు 22వ తారీఖు 1997. అవునండి. రాత్రి 10:20కి పుట్టాడు, అవునా? అవునండి. అయితే శుక్రవారం పుట్టాడు. అవునండి. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం, శ్రావణ బాహులో పంచమి నాడు పుట్టాడు. అశ్విని నక్షత్రం 2వ పాదం అయింది. అవునండి. మేషరాశి మేషలగ్నం పుట్టాడు. కేతు మహాదశలు పుట్టాడు. ఏంటి సమస్య ఏంటి బాబుకి? సమస్య ఏం లేదు సార్, జాబ్ హైదరాబాద్ లో చేస్తున్నాడు. అదే మ్యారేజ్ ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు. ఓకే. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్ నచ్చటం లేదు బాబు, అంటే జాతకాలు అయితే బాబు కూడా ఇబ్బంది అవుతుంది. బాబు మీరు ఒకసారి, నేను హైదరాబాద్లో ఉన్నారు, ఒకసారి పంపిస్తారా బాబుని? ఒకసారి పర్సనల్గా ఒకసారి మాట్లాడదాం. పంపిస్తాను. ఒకసారి నా నెంబర్లో 2 ఫీడ్ అవుతున్నాయి కదా స్క్రీన్ మీద. ఆ 2 నెంబర్లో ఏదో ఒక నెంబర్ ఇచ్చి, మీరు 2 నెంబర్లు ఇచ్చి పంపించినా పర్లేదు. సరే. లైవ్ అయిన తర్వాత ఒకసారి 1 గంట 2 గంటలకు పంపించండి భోజనం చేశాక. సాటర్డే సండే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది, జాబ్ లో ఉంటుంది. సాయంత్రం పంపించండి పోనీ. ఓకేనా? ఓకే సరే. పోనీ లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయమని చెప్పండి. కొన్ని దోషాలు కనబడుతున్నాయి, అన్నీ మనం తెలియపరచుకోకూడదు. ఒకసారి చెప్తారు స్వామి. పాపది కూడా ఉంది, చెప్తాను. చెప్పండి. మా పాపది చెప్పండి. 26 జూలై 2006. 2006 జూలై 22. 2006 జూలై 22. టైం చెప్పండి. 26.
టైము నైట్ 1 PM అండి. 1 AM సారీ. అంటే పిఎం కాదు, ఏఎం వస్తుంది. 26 1 AM. మధ్యాహ్నం కాదు, రాత్రి కదా. అవును, రాత్రి అండి. అదే 25 రాత్రి. 25 రాత్రి కదా. 25 రాత్రి అంటే 26 తెల్లవారుజామున. 1 గంట అంతే. 1 గంట 15 నిమిషాలు. 15. ఆ, ఓకే. తెల్లవారితే బుధవారం. అవునండి. మంగళవారం రాత్రి, తెల్లవారితే బుధవారం. తెల్లారి శ్రావణ మాసం ప్రారంభంలోనే పుష్యమి నక్షత్రం 4వ పాదం అయింది. అవునండి. కర్కాటక రాశి వృషభ లగ్నం పుట్టాడు. శని మహాదశలో పుట్టింది పాప. అవునండి. పుష్యమి నక్షత్రం పాపకి సాయంత్రం చేయలేదు మీరు? ఏం అప్పుడు చేపించాం స్వామి. పుట్టేటప్పుడు చేయించారా? చేపించాం. అంటే హోమం చేయించారా? చేపించాం, అప్పుడే చెప్పారు. ఓకే 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 ఓకే. పాపకు ఆరోగ్యం పాపకు ఆరోగ్యం ఇబ్బంది కనపడుతుందండి? ఏం లేదు స్వామి, ఆరోగ్యమే ఇబ్బంది లేదు. సమస్య ఏంటి? కెరీర్ పరంగా ఎట్లా సెటిల్ అవుతుంది, ఎప్పుడు మ్యారేజ్ ఎట్లా అవుతుంది? పాపకి అది శాంతి చేయించి ఉంటారు కానీ అది సమంగా జరగలేనట్టు 0 కనబడుతుంది. అంటే నాకు కొంచెం దేవోపాసన ఉండడం వల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతుంది. ఒక 7 గ్రహాలు కొంచెం నేచర్లో ఉన్నాయి. ఆ 7 గ్రహాలకి జపం చేయించి హోమం చేస్తే పాపకి వివాహం రేపు ఇంచుమించు కార్తీక మాసంలో అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. టెన్షన్ పడే సంవత్సరం లేదు, చేయించేద్దాం. ఓకేనా? రైట్ రైట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. మధుర నుంచి నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. పుట్టిన తేదీ, టైం చెప్పండి. 2013. ఏంటండి? 2013 10వ నెల 31. 31 10వ నెల 30 అండి. 30వ తారీఖు. టైం చెప్తారా? 8 అండి, రాత్రి 8:40. 8:40. 47. 8:47. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపకి ఆరోగ్యం బాగోట్లేదండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో సార్. అయ్యా నమో వెంకటేష్. ఎవరు కాల్ చేస్తున్నారు? ఏ ఊరండి మీది? ఏ ఊరు? ఖమ్మం నుంచి. ఖమ్మం దగ్గర. బుధవారం పుట్టింది పాప, అవునా? బుధవారం. ఆశ్వీజ మాసంలో బహుళ ఏకాదశి నాడు పుట్టింది. పుబ్బా నక్షత్రం 4వ పాదం అయింది. సింహరాశి ముద్దులాంగులు పుట్టింది. పాపకి చాలా సీరియస్గా కనబడుతుంది. పుబ్బా నక్షత్రం శాంతి చేయలేదు. అలాగే 5 గ్రహాలు నేచర్లో ఉన్నాయి. ఓకే, అది ఆరోగ్యం కొంచెం బాగా ఇబ్బంది కనబడుతుంది. అవునండి. అది కొంచెం లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. పాపకి ఏం చేయాలో చేయించేద్దాం. ఓకేనా? లైవ్ కాల్ చేయండి. మరి కొన్ని ఎందుకంటే లైవ్లో అన్నీ చెప్పుకోవడానికి టైం చాలదు కానీ. ఓకే, లైవ్ అయిన తర్వాత ఒక్కసారి కాల్ చేయండి, చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. పటాన్చెరు నుంచి శ్రీనివాస్ గౌడ్. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. పుట్టిన తేదీ, టైము చెప్పండి. మేడం అప్పట్లో ఇక వాళ్ళు ఏ రాజకీయ కానీ స్కూల్ పరంగా అయితే ఉంటది, అదైతే కరెక్ట్ కాదనుకుంటా నేను. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో. సరే మేడం. హలో, చెప్పండి. నమో వెంకటేశాయ. ఓం శాంతి అండి. చెప్పండి, ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? నేను పటాన్చేరు నుంచి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, సమస్య ఏంటి? ఏం లేదు సార్, అది హాస్పిటల్ మంచిగా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే అమౌంట్ వస్తుంటాయి కానీ అది రోజు 3,000 నుంచి 4,000-5,000 వస్తుంటాయి. అవి ఏమైపోతాయో తెలవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో చిరాకులు వస్తున్నాయి. ఓకే. అసలు నాకు అమౌంట్ చేతిలో ఉండి కూడా ఏదో అంటారు కదా, అన్ని ఉండి అల్లుండి దరిద్రం ఉన్నట్లేదు అంటారు కదా. సామెత బాగా చెప్పారు. ఏదో నాకు అసలు ఏమైందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేనైతే ధ్యానంలో కూర్చుంటాను సార్. నేను ధ్యానంలో కూర్చుంటే 2 hours బ్రహ్మ ఉంటది కదా, బ్రహ్మ టైంలో కూర్చుంటా. 3:30 కానించి 4 గంటలకు అట్లా కూర్చుంటా. మేలుకు వస్తుంది, ధ్యానం నుంచి బయటకు వస్తుంది. నేను మనోశక్తి అంటే మొత్తం 3వ కళ్ళు కూడా చూడగలుగుతాను నేను. అన్ని ఉన్నాయండి, చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తా. అన్ని ఉన్నాయి కానీ అసలు నాకు ఇది ఏందనేది అర్థం కావట్లేదు. ఒక్కసారి ఇల్లు చూద్దామా? నేను వస్తాను, కొంచెం చూద్దాం సాయంత్రం. ఏమంటారండి? ఇల్లు ఒకసారి చూద్దామా? ఇల్లు అంటే నేను సార్ 500 తోటి హైదరాబాద్ కాల్ పెట్టాను. నేను సూర్యాపేట మా సొంతం. 500 తోటి హైదరాబాద్ కాల్ పెట్టి మంచిగానే ఉంది లైఫ్, కానీ కాకపోతే అమౌంట్ మిగలట్లేదు. అసలు ఎడిపోతుందే తెలవట్లేదు.
ఇంకోటి ఏంటంటే ఇక అందరూ నా సొమ్ము తినేటోళ్ళు కూడా నన్ను విమర్శించేటోళ్ళే ఉన్నారు. అంతా నా వాళ్ళే, బయట వాళ్ళు కూడా కాదు. మీరు ఒకసారి రాగలరా పర్సనల్గా మీరు ఒకసారి సాయంత్రం? రాగలుగుతా. అంటే ఎక్కడికి రావాలండి? మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేస్తారా? ఎక్కడ రావాలి నేను తెలియపరుస్తాను, హైదరాబాద్లోనే. వస్తా. ఓకేనా? అంటే అసలు ప్రాబ్లం ఏంది నాది? అదే ప్రాబ్లము కొంచెం బాగా కనబడుతుందండి. కొంచెం గ్రహాలు నేచర్లో ఉన్నాయి. మీ పేరుని బట్టి కొంచెం ఇబ్బంది కనబడుతుంది బాగాను. అంటే మీరు ఎందాకలు అన్నారు చూసారా, అవన్నీ ఎందుకంటే కొన్ని మీకు ఏదో పితృదోషం ఏదో కనబడుతుంది. పితృదోషం ఉంటేనే ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? అంచేత ఒక్కసారి నాకు లైవ్ అయితే ఒక్కసారి పర్సనల్గా కలిస్తే కొంచెం మీ ఫేస్ రీడింగ్ కూడా చూసి మనం తెలియపడతాం ఏ విధంగా చేస్తే మీకు శుభంగా జరుగుతుందని. ఓకేనా? ఓకేనండి. స్క్రీన్ మీద అయితే గురువుగారి నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేయండి, మీకు మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. సత్యవేణి గారు. సత్యవేణి గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. పుట్టిన తేదీ, టైం చెప్పండి. 24/7/1979 అండి. 1979. ఓకే. టైం చెప్పండి. 3:43 AM అండి. ఓకే. 1979 7వ నెల 24వ తారీఖు. 79 మంత్ 7వ నెల జూలై 24వ తారీఖు 24వ తారీఖు. టైం 3:43 మార్నింగ్. తెల్లవారుజాము. ఓకే. హలో చెప్పండి. నమో వెంకటేశయ్య. చెప్పండి. ఏ ఊరి గురించి కాల్ చేస్తున్నారు? ఏంటండి? ఏ ఊరిని కాల్ చేస్తున్నారు తల్లి? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ అమ్మా, చెప్పండమ్మా. ఏం లేదండి, ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు. అలాగే కొంచెం ఫైనాన్షియల్ గా కూడా ఇంట్లో కూడా కొంచెం చికాకులు అవి ఇవి ఉంటున్నాయి. సో మీరు ఏమైనా పరిష్కారం చెప్తారనేసి చేశానండి. మంగళవారం పుట్టింది పాప అవునామా? బాబు. పాపం కదండి, మా వారు. అది బాబు మంగళవారం పుట్టాడు. అవునండి, మా ఆయన అండి. అదే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదే వాళ్ళదే మంగళవారం పుట్టారమ్మా. ఓకేనా? అవునండి. అవును. మంగళవారం పుట్టారు. ఆషాఢ మాసంలో బహుళ అమావాస్య నాడు పుట్టారమ్మా. ఓకే అండి. నెక్స్ట్ ఏంటంటే పుష్యమి నక్షత్రం అయిందమ్మా. ఓకే అండి. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి 1వ పాదంలో పుట్టారు. వృషభ లగ్నంలో పుట్టారు. శని మహాదశలో పుట్టారు. ఈయనకి కాలసర్పదోషం ఉందమ్మా. కాలసర్పదోషం ఉంది. అందులోని పుష్యమి నక్షత్రం ఒకటి శాంతి నక్షత్రం. శాంతి వాళ్ళ అమ్మ నాన్నగారు పుట్టేటప్పుడు చేయలేదు. కొంచెం ఒక 3-4 రోజులు ఏదో ఇబ్బంది సీరియస్ కనబడుతుందమ్మా. ఓకేనా? అది రాకూడదు. కొంచెం మీరు ఎక్కడమ్మా? హైదరాబాద్లో గచ్చిబౌలియా? ఒక్కసారి పర్సనల్గా కలుద్దామమ్మా. ఎందుకంటే కొంచెం పర్సనల్గా ఒకసారి చూడాలి, కొన్ని చెప్పాలమ్మా. ఓకేనా? ఒకసారి పర్సనల్గా చెప్పండి. పాపతో కూడా 15/4 సంవత్సరమ్మా? 2012 స్వామి. 2012. 2012 ఏప్రిల్ 15. టైం చెప్పండి. 8:45 AM అండి. ఏప్రిల్ 15 అమ్మా? అవునండి. టైము 8:45 AM. 8:45 ఉదయం. ఆదివారం పుట్టిందమ్మా. అవును స్వామి. చైత్రమాసంలో బహుళ దశమి నాడు పుట్టింది. శ్రవణ నక్షత్రం 4వ పాదం అయిందమ్మా. మకర రాశి ఈ సంవత్సరం బాగానే ఉందమ్మా. శ్రవణ నక్షత్రం మకర రాశి శని వెళ్ళిపోయింది అమ్మా. అనుకోని ఫలితాలు తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటమ్మా పాప సమస్య ఏంటమ్మా? ఏం లేదు స్వామి, కొంచెం మొండిగా ఉంటాయి. అందుకనేసి ఇక ఇంట్లో కొంచెం మనశ్శాంతి అంటూ ఉండాలి కదా. అదేనమ్మా. అదే సరిగ్గా లేదు అట్లా అనేసి. అదేనమ్మా. ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇంట్లోని నాగసర్పదోషం ఉంది కదమ్మా. దానివల్ల ఇంటి యజమానికి ఇబ్బంది ఉంటుంది, పిల్లలకి ఇబ్బంది వస్తుంది, కుటుంబానికి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా. అంచేత అలాంటి ఇబ్బంది పడకూడదు. ఒకసారి మనం పర్సనల్గా ఒకసారి కలిసి దాన్ని ఏం చేయాలో చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకేనా? ఒకసారి పర్సనల్ నా లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. నా నెంబర్లు ఉన్నాయి కనుక ఒకసారి కలుద్దాం అమ్మా పర్సనల్గా. ఓకేనా? ఇవాళ కలుద్దాం. సరేనా? రైట్. ఓకే గురుగారు, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, కాలర్స్ ఇంకెవరైనా సరే గురుగారితో వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. సో ఇది నాటి శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమం. నమస్తే.